సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. అన్వేషణము, గోఖలే గారి భార్య ఉపవాసము, బాబా సర్కారు. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు 2 విషయములను వర్ణించెను. ఒకటి, బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు చూచెను. 2, గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచూ గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన, కొమ్మలు క్రింద కలవనెను. దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము కాని, దాని ఆధారము కాని, దాని ఆద్యంతములు కాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యము అను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారిచూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శియే ఉండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను కాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు, మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదని చెప్పెను. మూడవవాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాల్గవవారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుటకు అడవులలో తిరుగనారంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు అనగా బంజారా మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగెను. అడవులు వెదకుటకు అని మేము జవాబిచ్చితిని. ఏమి వెదకుటకు పూనికుంటిరి అని అతడు తిరిగి అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబు ఇచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండవేలప్పుడు ప్రయాసపడదనెందుకు? మీ రహస్య అన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును. ఓపికతో ఉండుడనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగతిమి. మాకన్ని సంగతులు తెలియను కావున ఇతరుల సహాయం అక్కరలేదు అనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటూ ఇటూ చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడ నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి కాని పెద్దదానికి కాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు.
భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు, భోజన పదార్థములు అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠము ఆ విధంగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైన వారం అనుకొంటిమి కాని దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ములను వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికలను ఎంచి వాని ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను అనగా బాబా తిని నీళ్లు త్రాగితిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు, నాతో వచ్చుటకు ఇష్టపడదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కినవారు వారి మాటలను సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతట వారు నన్నొక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను విరలాడదీసిరి. నా చేతులతో కాని నోటితో కాని నీళ్లను అందుకునలేకుంటుని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకునిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలనను అనిపించింది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకు ఇంకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయం చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా నుండదు. అతడనేక విషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగడుకొనును. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని ఒప్పింపచేయవు. ఆత్మసాక్షాత్కారము అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును, వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకు అదే నా యందు ప్రకాశించెను. నేను కోరుటకు ఏమీయూ లేకుండెను. సర్వము దాని మట్టుకు అదే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియును. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మలందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియును. రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవవాడు భక్తుడు. భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు.
భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మస్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడు అయిన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తిరీయోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు కాని మనస్సు కాని బుద్ధి కాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును. కాని 4వది అగు మోక్షము గురువు సహాయం వలనే పొందగలము. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించిపోయేడివారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చేడివారు. ఒక మహారు అనగా మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాప్ అనగా తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదరనియు చెప్పెను. గారడివాండ్రు గుడ్డివాండ్రు చొట్టవారు నర్తకులు నాత సంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా అచ్చట సమంగా ఆదరింపబడుచుండిరి. తన వంతురాగా ఆ బంజారా కూడా కాన్పించెను. తన పాత్రను ముగించెను. మనము ఇప్పుడు ఇంకొక కథను విందము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయునిచ్చువారు కాదు. ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపచేయవలెను. కడుపులో తడి కలుగచేయు ఆహారము కాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కళ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వారిని వినగలము? 1000 మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము కాని మితిమించిన భోజనము కాని మంచిది కాదు. ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య కానికట్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొని నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కరుతో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా అనగా తన యొక్క ఉపయోగము ఏమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా బట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోఖలే గారి భార్య దాదా బట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనములో భుక్తి కొరకు వెదుకుచు బీడ్గావ్ వెలితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసి తిని. యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు పనిలో ఉండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయల జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని దుస్తులిచ్చి నన్ను గౌరవించెను.
తలపాగా సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును కాని దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును, కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు, సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా పకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడెదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.